ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ దూరంగా తిరుగుతున్నావేమో, దావీదు లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకో. శిక్షించే చేతులైనా పర్వాలేదు, మళ్ళీ క్షమించే చేతులు, దగ్గరికి చేర్చుకునే చేతులు, ఆశీర్వదించే చేతులు కూడా దేవుని చేతులేగా. సరిచేయబడి సవరించబడి దేవుని దీవెన ఆయన దగ్గరే పొందుకుంటా. నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇంకా ఎక్కువ కష్టము ఇంకా ఎక్కువ నష్టము నా జీవితంలో పొందుకోను ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మొట్టమొదటిగా దావీదు చేసిన తప్పును గుర్చిన ఒక కన్ఫెషన్, ఒక రియలైజేషన్, ఒక పశ్చాత్తాపము, ఒక ఒప్పుకోలు రాజు నోట్లో నుండి వచ్చిందండి. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలే చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు, అవునా కదా? సమర్థించుకుంటా, కప్పిపుచ్చుకుంటా, మెసేజ్లు ఎవరికైనా తప్పుగా పంపిస్తే డిలీట్ చేసేస్తారు. దానికి ఏం చెప్తారంటే, నా వాట్సాప్ పనిచేయట్లేదు, నాకు ఫోన్లో మెమరీ లేదు చేసేస్తారు. వాటిని ఎలా సవరించుకోవాలో కప్పిపుచ్చుకోవాలో చాలా తెలివిగా తప్పించుకుంటా ఉన్నారు. కానీ దేవునికి తెలీదా చేసిన పనులేంటో? దేవునికి తెలీదా అవిధేయత ఏంటో?